ఏమత్తా బావున్నావా? మీ నాయన నువ్వు సస్తే గాని మేం బాగుండన్రా. నేను చావడం మీరు హ్యాపీగా ఉండడం జరగని పనత్తా. రేయ్, శాతలే మన చేతుల్లో ఉంటాయి, రాతలు మన నుదుటి మీదుంటాయి. అవి ఎట్టా ఉంటాయో ఎవ్వరికీ తెలీదు. నీ సావురాత నా చేతిలో రాసుండాది కాబట్టి సముద్రాలు దాటి మీ నాయన్ని చూడనీకి నువ్వు వీడికొచ్చి. నీ పద్ధతి మాటలు చూస్తుంటే నువ్వు మా ఇంటికి వచ్చినట్లేదు, నన్నే మీ ఇంటికి తీసుకెళ్ళినట్టుంది. ఏమో ఆ రోజు కూడా రావచ్చేమో. వాట్? అంటే ఇల్లు చాలా బాగుంది, ఎప్పుడు కట్టారు అంటున్నా. ఎప్పుడు కడితే నీకెందుకు? ఫోటో తీసి ఫేస్బుక్ లో పెట్టుకుంటావా? ఏమండి, మీ ఇంట్లో రోజు అన్నంతో పాటు కోపాన్ని కూడా కలుపుకుని తింటారా? మీకు మామూలుగా మాట్లాడినా కోపం వస్తుంది. అమ్మో, మీ కోపం కళ్ళల్లో కూడా పాకేసింది. చాలా క్రూయల్గా ఉందండి మీ లుక్. ఓకే, ప్రస్తుతానికి మీరు వెళ్ళి రెస్ట్ తీసుకోండి. బండి రెడీ అవగానే మా వాళ్ళు వచ్చి చెప్తారు. హలో హలో, అర్థం అవ్వలేదా? అర్థమైంది. అవునండి, నాకు ఒక డౌటు. మీరెప్పుడు చిరాకు వల్ల కష్టం, చిరునవ్వు వల్ల లాభాలు అనే పుస్తకం చదవలేదా? ఎప్పుడు చూసినా కోపంగానే ఉంటారు. అపరిచితులతో అప్రమత్తం అనే పుస్తకాన్ని చదువుతానులే. అబ్బో, అయినా ఈ రోజుండి రేపు వెళ్ళిపోయి నీతో నాకు నవ్వేంటి పనేంటి? నువ్వు వేసే కుళ్ళి జోకులకి నేను కాదు కదా, సెన్స్ ఉన్న ఏ మనిషి నవ్వడు. ఓహ్, అదా మీ ప్రాబ్లము. అయితే నేను ఒక పని చేస్తాను, ఇంకో 2-3 రోజులు ఇక్కడే ఉండిపోతాను. మనకి పరిచయం అవుతుంది. అప్పుడు మీరు నాతో నార్మల్గా ఉండొచ్చు, నేనేసే ప్రతి జోక్కి నవ్వచ్చు. ఏమంటారు? ఓకేనా? చూడు, నీ లిమిట్స్ లో నువ్వుండు. నువ్వనే ప్రతి మాట వెనుకున్న అర్థం ఏంటో నాకు తెలుసు. ఇక్కడున్న మనుషుల గురించి నీకు సరిగ్గా తెలీదు. కొంచెం తేడా వచ్చినా నీ ప్రాణాలకే ప్రమాదం అవుతుంది. అందుకే ఉన్నంతసేపు చాలా కేర్ఫుల్ గా ఉండు. అయినా ఈ రోజు ఉండి రేపు వెళ్ళిపోయేవాడిని, సెన్స్లెస్ జోకులు వేసేవాడిని. నా మీద మీకు కేర్ అండ్ కన్సర్న్ ఏంటో నాకేం అర్థం కావడం లేదు. అవును, నా రూమ్ ఎక్కడా? కొంచెం ఫ్రెష్ అవ్వాలి. అదేనా? థ్యాంక్ యూ. ఏంటి ఇక్కడికి తీసుకొచ్చావు? మనం చాలా కేర్ఫుల్ గా ఉండాలి. అక్కడున్న మా నాన్నని తప్పించాలని మనం ఎలా అయితే ప్రయత్నం చేస్తున్నామో, ఇక్కడున్న సిరి సంజయ్ని తప్పించడానికే మా అత్త నీలంబరి కూడా అలాగే ప్రయత్నం చేస్తారు. ఆ ప్లేస్ కనుక్కోవడానికి మన ముగ్గురు మీద ఈ పాటికే నిఘా పెట్టుంటారు. చిన్న క్లూ దొరికినా అటాక్ చేస్తారు. ఎవ్వరం మిగలం. అందుకే మీరుండడానికి ఈ గెస్ట్ హౌస్ ఏర్పాటు చేశాను. ఇక్కడే ఉండండి. మేము సపరేట్ గా ఉండాలా? దేనికి? మన సేఫ్టీ కోసమే. ఏంటి నువ్వు అనేది? మా అత్త వాళ్ళు అటాక్ చేస్తే ముగ్గురం ఒకేసారి దొరికిపోతాం. అదే సెపరేట్ గా ఉంటే మన ముగ్గురులో ఏ ఒక్కరిని ట్రేస్ చేసి పట్టుకున్నా మిగతా 2 మిగిలే ఉంటారు. మా నాన్న దొరికినట్టు మన ముగ్గురులో ఎవ్వరూ వాళ్ళకి దొరకకూడదు. అందుకే ముందు జాగ్రత్తగా చెప్తున్నా, మనం ఫోన్ టచ్ లో ఉందాం. ఇంకో ఇంపార్టెంట్ మ్యాటర్, ఆ ప్లేస్కి మీరు వెళ్ళాలనుకుంటే ముందుగా నాకు ఇన్ఫార్మ్ చేయండి. మీకు తెలియకుండా మిమ్మల్ని వేరే వాళ్ళు ఫాలో అవ్వచ్చు. అందుకే చెప్తున్నాను. వస్తాను. వీడేంటి వచ్చి రాగానే మనల్ని కమాండ్ చేస్తున్నాడు? అంటే వీడు పర్మిషన్ ఇస్తేనే అక్కడికి వెళ్ళాలా? కష్టపడి ప్లాన్ వర్కౌట్ చేసింది మనం, ఫాలో చేసేది వీడు. ఇదేం బాలేదు సునంద, చాలా ఇన్సల్ట్ గా ఉంది. రిలాక్స్ సింధు, కూల్ కూల్. ఉడుకు రక్తం కదా, ఆ మాత్రం స్పీడ్ ఉంటుంది. పరిగెత్తని. అయినా మనం సెపరేట్గా ఉండడం ఒకందుకు మంచిదే.
ఇంద్రాణి నీలాంబరి అటాక్ చేస్తే వాడు వాడి నాయన ఇద్దరూ పోతారు. మనం ఇక్కడ సేఫ్గా ఉండొచ్చు. మరి మనం సిరిని ఎప్పుడు చంపేస్తున్నాం? దేనికైనా టైం రావాలి సింధు. వెయిట్ చేద్దాం. టైం వచ్చినప్పుడు అందర్నీ లేపేస్తాం. పద మేడం. చెప్పు. శివయ్య కొడుకు ఊళ్ళో తిరుగుతున్నాడమ్మా. యాడుండాడు వాడు? ఇప్పుడే కారులో చూశానమ్మా. ఇంద్రాణి, శివయ్య కొడుకు యాడుండాడో తెలిసిపోయినాది. రే శివయ్య, కనిపెట్టలేమన్నావు కదా, తీసుకొస్తా. నిన్ను ఎలాగైతే ఈడ్చుకుంటూ తీసుకొచ్చానో వాణ్ణి అలాగే తీసుకొచ్చి కట్టి పడేస్తాను. పద ఇంద్రాణి. అక్క బావలు ఎలా ఉన్నారో ఏంటో. పగతో రగిలిపోతున్న కుటుంబాల మధ్య ప్రేమను పుట్టించి మంచి చేయాలనుకున్నారు. పాపం ఇప్పుడు కష్టాలు అనుభవిస్తున్నారు. నాన్న అన్నయ్యలు పరువు కోసం పగలు నమ్ముకుంటున్నారు. మంచితనమే మనిషికి నిజమైన పరువని, అభిమానమే ఆస్తని వీళ్ళకెప్పుడు అర్థం అవుతుందో. రగిలే నిప్పుకి గాలి తోడైనట్టు సునంద నానమ్మలు కలిసి అన్నయ్య కోపాన్ని అంతకంతకు పెంచుతున్నారు. ఇప్పుడు వీళ్ళ అక్క బావని ఏం చేస్తున్నారో ఏంటో. కనీసం అక్కడికి వెళ్ళుంటే వాళ్ళని కష్టాల నుంచి కాపాడలేకపోయినా కనీసం తప్పించుకోవడానికి సాయం చేసేదాన్ని. మొత్తం నాశనం చేశాడు. హైవే పైన బబ్బుల్ గమ్లా అతుక్కున్నాడు. అయినా తప్పంత నాదే. నీళ్లు లేవంటే ఏ షాపు లేనట్టు ఆ దాబా దగ్గర ఆగడం, అక్కడ అన్ని బండ్లున్నా ఈ బబ్బుల్ గమ్ గాడి బండిని గుద్దడం అంతా నా కర్మ. ఏంటి ఈ మిస్ రసగుల్లా ఎలోన్గా ఆలోచిస్తుంది? వస్తున్నా. గుడ్ మార్నింగ్ అండి. గుడ్ మార్నింగా? ఇప్పుడు టైం ఎంతైందో తెలుసా? నాకు అదేం తెలీదండి. నేను ఎప్పుడు ఏది చెప్పాలనుకుంటే అదే చెప్తాను. అయినా మీరేంటిలా ఒంటరిగా ఇక్కడ? మొహన్లో ఏదో టెన్షన్ పడుతున్న షేడ్స్ కనిపిస్తున్నాయి. సరదాగా షేర్ చేసుకుంటే హెల్ప్ చేస్తాను కదా. నువ్వు చేసిన హెల్ప్ వల్లే నాకు ఈ టెన్షన్. ప్రస్తుతానికి నువ్వు ఎంత సైలెంట్ గా ఉంటే నాకు అంత ప్రశాంతంగా ఉంటుంది. నేను సైలెంట్ గా ఉన్నా నా కడుపులో ఎలుకలు, పిల్లులు, రకరకాల జంతువులు సైలెంట్ గా ఉండవు కదండి. ఆకలితో జాగింగ్ చేస్తున్నాయి. కడుపులో ఏదో జూమ్ మెయింటైన్ చేస్తున్నట్టు చెప్పడం దేనికి? ఆకలి అని డైరెక్ట్ గా అడగచ్చు కదా. అర్థమైతే ఏమైనా తీసుకురావచ్చు కదా. థ్యాంక్స్ అండి. కోతులు మీకేమైనా చుట్టాలు అవుతాయా? వరుసకు నా కోతులే అవుతాయి. అవునండి, వచ్చినప్పటి నుంచి చూస్తున్నాను. ఇంట్లో ఎవరు కనిపించట్లేదేంటి? అంతా బయటకు వెళ్లారు. సాయంత్రానికి వచ్చేస్తారు. ఏ ఎవరితోనైనా మాట్లాడాలా? అబే అదేం లేదండి. నన్ను మీ వాళ్ళకి ఏమని పరిచయం చేస్తారా అని తెలుసుకోవాలనుంది.
దారిని పోయే దానయ్య అని చెప్తాను. నా కర్మ కొద్ది చిన్న ప్రమాదం నుండి కాపాడాడు, అతని బండికి యాక్సిడెంట్ చేసినందుకు మన ఇంట్లో రెస్ట్ తీసుకోమన్నాను అని చెప్తాను. అంతేనా? లవ్ ఎట్ ఫస్ట్ సైట్ అంటే సినిమాలో కనిపించే సీన్ అనుకున్నాను, కానీ నా జీవితంలో కూడా జరుగుతుందని నిన్ను చూశాక తెలిసింది. అయినా లవ్ ఎట్ ఫస్ట్ సైట్ అంటే నా దృష్టిలో మొదటి చూపులోనే ప్రేమించడం కాదు, మొదటి చూపులోనే మనసులు కలవడం, నువ్వే నా జీవితం అని మాటివ్వడం. నేనెప్పుడో మాటిచ్చేశాను, అది నీకెప్పుడు వినపడుతుందో ఏంటో. బార్లో ఏంటో నా అదృష్టం, పెళ్లి కాకుండానే అత్తగారింట్లో ఆతిథ్యం అనుభవిస్తున్నాను. నిజంగా ఈ రోడ్ ట్రిప్పు నా జీవితాన్నే మలుపు తిప్పింది. నాకొక లైఫ్ పార్ట్నర్ని గిఫ్ట్గా ఇచ్చింది. కానీ శివానికి నా మీద ఇష్టం ఉందో లేదో తెలియట్లేదే. ఎప్పుడు చూసినా చిరాగ్గా చూస్తుంది, కష్టపడి జోకులేస్తే కోపంగా చూస్తుంది. అంతేలే, అందరికీ మనలాగా లవ్ ఎట్ ఫస్ట్ సైట్ ఉండాలని రూల్ ఏం లేదు కదా. అమ్మాయిలు శివానిలాగా స్ట్రాంగ్గా ఉంటేనే అబ్బాయిలకు కిక్. రే బన్నీ, ఈ విషయంలో నువ్వు చాలా లక్కీరా. అంటే అది అదే పరుపు మెత్తగా ఉందో లేదని దొర్లి చూస్తున్నాను అంతే. పరుపు మెత్తగా ఉందో లేదో తెలియాలంటే చేత్తో నొక్కితే సరిపోతుంది, ఇలా దొరలాల్సిన అవసరం లేదు. నాకు నరనరాల్లో స్పర్శ జ్ఞానం ఉంది, నేను ఇలాగే చూస్తాను. మీకేమైనా అభ్యంతరమా? లేదండి, ఎవరి పిచ్చి వాళ్ళకి ఆనందం. నాది పిచ్చి కాదు. అవునవును, అంతకు మించి. పెళ్లిలో దీని మెడక్ కాదు, ముక్కుకు తాడు కడితే కానీ మన కంట్రోల్లోకి రాదు. హలో శివాని గారు, హలో. మీరేమన్నా పడతాను కానీ ముందు నా గదికి ఎందుకు వచ్చారో చెప్పండి. హలో, ఈ ఇల్లే నాది, నేను ఏ రూమ్కైనా వస్తాను. కానీ ప్రస్తుతానికి గదిలో నేనుంటున్నాను కదా. నిజం చెప్పండి, మీరు నన్ను చూడ్డానికి వచ్చారు కదా. నీకంత సీన్ లేదమ్మా, నీ బైక్ రెడీ అయిందేమో చెక్ చేసుకోమని చెప్పడానికి వచ్చాను. మరి చెప్పకుండానే వెళ్ళిపోతున్నారు. ఇప్పుడు చెప్పాను కదా. అది కాదు, నాకు తెలిసి నిజం చెప్పండి. హలో హలో హలో, ఏమండి మిమ్మల్ని. హలో ఏమండి, చెప్పేది వినండి. ఎంత ధైర్యం ఉంటే నా చెల్లి చేయి పట్టుకుంటావురా? సార్ నేను చెప్పేది. అతను నాకు తెలుసు. సార్ నేను చెప్పేది వినండి. ఊరు చూడ్డానికి బయటకు వెళ్ళాను కదా, అప్పుడు అతని బైక్ అనుకోకుండా డాష్ ఇచ్చాను. రిపేర్ అవడానికి ఇంకొక రోజు పడుతుందంటేను మన ఇంటికి తీసుకొచ్చాను. అయ్యో సారీ అండి, ఏదో ఆవేశంలో తెలియక. మాకిక్కడ కొంచెం శత్రువులతో థ్రెట్ ఉందండి, అందుకే ఆ భయంతో అలా రియాక్ట్ అయ్యాను. పర్లేదులేండి, ఫిట్గా ఉన్నారు కదా, కొంచెం గట్టిగా పట్టుకున్నారంతే. అయ్యో సారీ చెప్పే కదండి. మీ బైక్ రిపేర్ అయ్యేంత వరకు మీరు ఇక్కడే ఉండొచ్చు. మీరు మా గెస్ట్, మిమ్మల్ని రెస్పెక్ట్గా చూసుకోవడం మా బాధ్యత. వెళ్ళి రెస్ట్ తీసుకోండి. థ్యాంక్స్ అండి.
మీ అన్నయ్యకి తెలిసిన అతిథి మర్యాదల్లో హాఫ్ కూడా మీకు తెలీదు. చూసి నేర్చుకోమ్మా. మా అన్నయ్యకి నీ గురించి తెలియదు కాబట్టి బతికిపోయావు, లేదంటే కథ వేరేలా ఉండేది. మరి నా గురించి నీకు తెలుసు కదా. మీ అన్నయ్య అటాక్ చేస్తుంటే మరి నన్నెందుకు ఆపావు? అంటే నీకేదైనా ఫీలింగ్ లాంటిది ఏదైనా? ఎక్కువ మాట్లాడేవంటే సీలింగ్ ఫ్యాన్ కి ఊరేసి చంపేస్తా. ఏం ఆలోచిస్తా ఉండావు? శివయ్య కొడుకుని మనం తక్కువ అంచనా వేయకూడదు ఇంద్రాణి. వాళ్ళ నాయన్ని కాపాడుకోనీకి మన వాళ్ళని ఏదో ఒకటి చేస్తాడు. సిరి సంజయ్లకి జరిగినట్టు ఇంకెవరికీ జరగకూడదు. ఆ విషయంలో జాగ్రత్తగానే ఉండామే. అందరూ మన ఇంట్లోనే మన మధ్యనే ఉండారు కదా, మరి ఇంకా నువ్వు ఎవరి కోసం కంగారు పడతా ఉండవు? బన్నీ మా అక్క చిన్న కొడుకు. శివయ్య కొడుకు చూపు బన్నీ మీద పడకముందే మనం వాణ్ణి ఇక్కడికి రప్పించాలా? ఫోన్ చేసి వెంటనే ఇక్కడికి రమ్మని చెప్పు నీలాంబరి. రేయ్, నాయన కోరిక ప్రకారం ఆ ఇంటి వారసుడు బతికుండడానికి లేదో. పెద్దిరెడ్డి చిన్న కొడుకు ఉన్నాడట కదా, వాడెక్కడుంటాడో ఎలా ఉంటాడో నాకు తెలియాలా? హాయ్ పిన్ని, ఎలా ఉన్నావు? నేను బాగుండాను బన్నీ, నువ్వెలా ఉన్నావు? ఐఎమ్ ఫైన్ పిన్ని. బన్నీ, నువ్వు వెంటనే బయలుదేరి ఇక్కడికి వచ్చేసే. దేనికి పిన్ని? ఇక్కడికి వచ్చినాక అన్ని విషయాలు చెప్తాను, వెంటనే బయలుదేరు. ఇంత సడన్ గానా? ఎందుకు చెప్తున్నానో అర్థం చేసుకో, వచ్చేసే. ఓకే పిన్ని. నా బంగారాన్ని వదిలి వెళ్ళాలంటే బాధగా ఉంది. పిన్ని, ఈ నైట్ బయలుదేరి మార్నింగ్ కల్లా అక్కడ ఉంటాను. సరే బన్నీ, జాగ్రత్త. ఉంటాను పిన్ని. పొద్దున కల్లా మన దగ్గర ఉంటాడు. చెప్పింది గుర్తుందిగా? మీరేం చేస్తారో నాకు తెలీదు. మార్నింగ్ కల్లా ఆడి ఫోటో నేను చూడాలా? రేయ్ పెద్దిరెడ్డి చిన్న కొడక, నీ చావు కూడా దగ్గరలోనే ఉండదే. పాపం సంజు బావ తమ్ముడిని కూడా చంపాలని చూస్తున్నాడన్న. వీడు మారడు. అతను ఎక్కడున్నాడో అతనికి ఏం కాకుండా చూడు భగవంతుడా. వీడొకడు. అవును, మీ బ్రదర్ ఎవరి కోసమో వెతుకుతున్నట్టున్నాడు. అతనెవరో చెప్తే నేను వెతుకు పెడతాను కదా. మీరు నాకు షెల్టర్ ఇచ్చి హెల్ప్ చేశారు కదా, నేను మీకు హెల్ప్ చేసి రుణం తీర్చుకుందామని. మా అన్నయ్య గొడవలు నీకెందుకు? తిన్నామా, పడుకున్నామా, మార్నింగ్ అయింది, వెళ్ళిపోయామా అన్నట్టు ఉండాలి. అన్నిట్లో తల దూరిస్తే తల తెగిపోతుంది. అబ్బో, గొడవల మ్యాటరా? గొడవలకి నేను చాలా దూరం లేండి. ఏమండి ఎక్కడికి వెళ్తున్నారు? నేను ఎక్కడికి వెళ్తే నీకెందుకు? వెళ్ళి రూమ్ లో రిలాక్స్ అవ్వు, డిన్నర్ టైంకి పిలుస్తాను. నా బంగారం కోపంలో కూడా ఎంత ముద్దొస్తుందో.
శివయ్య ప్రాబ్లం సాల్వ్ అయింది అనుకుంటే వాడి కొడుకు సీన్లోకి వచ్చాడు. కష్టపడి ప్లాన్ మేం వర్కౌట్ చేస్తే వీడి డామినేషన్ మరీ ఎక్కువైపోయింది. వాళ్ళ నాన్నని టార్చర్ చేస్తున్నారన్న కోపంతో సిరితో పాటు బావని కూడా చంపేస్తాడు. అదే జరిగితే నా పగేం కావాలి? సిరి సంజయ్ అడ్డం పెట్టుకుని నేను ఫినిష్ చేయాల్సిన వాళ్ళు చాలా మంది ఉన్నారు. ఈ సునంద ఒకటి ఎంతసేపు వాళ్ళకి సపోర్ట్ చేస్తుంది. రేపు మా బావని చంపేసినా కూడా వాళ్ళనే వెనకేసుకొస్తుంది. ఆ డౌట్తో సింధు సంజయ్ని సేవ్ చేయడం కోసం వాళ్ళని ఎక్కడ దాచిపెట్టారన్న విషయం ఆ నీలాంబరికి చెప్పేస్తుంది. సో సునందని కూడా నమ్మడానికి వీల్లేదు. ఎస్, సింధుని అస్సలు నమ్మకూడదు. ప్రాబ్లం పెద్దది కాకముందే అవసరమైతే సిరి, చాముండి, శివయ్య కొడుకు, సునంద అందరినీ చంపైనా సరే బావని కాపాడుకోవాలి. అలాంటిది జరక్కముందే సింధుతో సహా టోటల్గా ఇక్కడ ఎవ్వరూ లేకుండా చెయ్యాలి. ఆఖరికి సిరి సంజయ్లతో సహా అందరినీ లేపేయాలి. ఏందిరా ఆ పెద్దిరెడ్డి చిన్న కొడుకు ఫోటో దొరికినాదన్నా.